చాలా మంది మనకు ఓపీలో ఎలా నిద్రపోవాలని నేను కూడా అడుగుతున్నారు. అంటే ఎలా నిద్రపోవాలి అంటే బొక్క బోర్లా పనుకోవాలా? లేకపోతే వెలికిలుగా పనుకోవాలా? దిండు యేసుకొని పనుకోవాలా? లేకపోతే ఒక సైడ్ తిరిగి పనుకోవాలా? లెఫ్ట్ సైడ్ తిరగాలా? రైట్ సైడ్ తిరగాలా? ఇలాగా చాలా చిన్న చిన్న వాటికి చిన్నదే ఇది. ఎట్లా పనుకోవాలనేది చాలా చిన్న విషయం. కానీ దానికున్న సందేహాలు సింపుల్‌గా నివృత్తి చేద్దామని ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ ఎన్ఆర్ సెంటర్ కొత్తపేట, గుంటూరు. మెయిన్‌గా అన్నం తిన్న తర్వాత అయితే నైట్ పూట యాక్చువల్‌గా బెస్ట్ పొజిషన్ ఏంటంటే లెఫ్ట్ లేటరల్ పొజిషన్. చిన్న కామన్ సెన్స్ మనకి స్టమక్ లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. అందుకని లెఫ్ట్ సైడ్ గనుక తిరిగి పడుకుంటే మనకి స్టమక్ డిపెండెంట్‌లో ఉండిద్ది. స్టమక్ డిపెండెంట్ అవ్వడం వల్ల మనకి ఇది పైకి రాకుండా ఉండిద్ది. అదే మనం రైట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు ఇది హైపర్‌కి వచ్చినప్పుడు దీంట్లో కొంతమందికి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం. అంటే ఈ స్టమక్‌లో ఉన్న కంటెంట్ మనం తినే పైపులోకి రావచ్చు. అందుకని అన్నం తిన్న తర్వాత అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ లేటరల్ పొజిషన్ అంటే ఎడమ వైపు తిరిగి మన స్టమక్ కింద ఉండేటట్టు పడుకుంటే మంచిది. అలానే బొక్క బొర్ల పడుకోవడం అనేది ఈ ఎపిలెప్సీ ఉన్నోళ్ళలో ప్రత్యేకంగా ఫిట్స్ ఉన్నోళ్ళలో అంత మంచిది కాదు. వాళ్ళకి సుడెప్ అంటే సడన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ అనేది చాలా మందికి బొక్క బొర్ల పడుకున్న వాళ్ళలో చూసాను స్టడీస్‌లో. అందుకని బొక్క బొర్ల పడుకోవడం మంచిది కాదు. అలాగే స్ట్రాంగ్ మెన్‌స్ట్రువల్ పెయిన్స్ గాని ఇట్లా ఉన్నప్పుడు ఫిమేల్స్ పడుకోవడానికి ఇష్టపడతారు. అదర్‌వైజ్ దట్ ఈస్ నాట్ ఎట్ బెస్ట్. సరే ఇంక దిండు ఉండి పనుకోవాలా? దిండు లేకుండా పనుకోవాలా? ఇది యాక్చువల్‌గా ఒక్కొక్క పేషెంట్‌కి ఒకలాగా ఉండిద్దండి. వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ అంటే ఒక అడ్వైస్ ఇస్తే అది అందరికీ సరిపోయిద్దని కాదు. దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాము. థాంక్ యూ.